హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ మేడ్ ఎవ్రీథింగ్. సో, ఈరోజు మనం చాక్లెట్ కేక్‌ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో, నేనిక్కడ 2 ఫోటోస్‌ని అప్‌లోడ్ చేశాను ఫస్ట్. మనకి వెళ్ళే కొద్దీ అవేంటో అర్థమవుతాయి. ఎందుకు అంటే నేనిక్కడ హాఫ్ కేజీ కేక్ ఎలా మేక్ చేయాలనే మెజర్‌మెంట్స్ చెప్తున్నానండి. సో, దానికి ముందుగా మీకు కావాల్సింది హాఫ్ కప్ మైదా, హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, అందులో మళ్ళీ 1/4 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని ఇలా మనం బాగా సీవ్ చేస్తాం. జల్లిస్తాం. సో దట్ అంతా ఈవెన్‌గా మనకి పౌడర్ అనేది వస్తుంది. అలాగే అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు కోకో పౌడర్ ఏసుకొని ఇలా బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం హాఫ్ కేజీ కేక్ చేస్తున్నాం కాబట్టి దానికి 2 ఎగ్స్ పడతాయి. సో, 2 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేయండి. దగ్గర 3 మినిట్స్ వరకు పడుతుంది. సో, ఈ కలర్ యెల్లో నుండి మనకి పేల్ కలర్ యెల్లో వచ్చే వరకు బాగా బీట్ చేయడం స్టార్ట్ చేయండి. తర్వాత అండ్ ఇక్కడ ఒక టిప్ ఏంటంటే మీరు ఎంత బాగా బీట్ చేస్తారో, ఎంత ఎక్కువ ఫోమ్ వస్తుందో అంత మెత్తగా వస్తుంది. సో, మీరెంత బాగా బీట్ చేశారు అన్న దాన్ని బట్టి కేక్ అనేది మేకింగ్ బావుంటుంది. సో, ఇలా 3 మినిట్స్ వరకు బాగా బీట్ చేసిన తర్వాత అందులోకి మీరు షుగర్ పౌడర్‌ని ఆల్రెడీ మన ఇంట్లో షుగర్ ఉంటుంది గదా! దాన్ని మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకోండి. సో, మనం హాఫ్ కప్ మైదా వేసాం కాబట్టి అదే హాఫ్ కప్‌తో మనం షుగర్ తీసుకుంటాం. సో, 2-3 బ్యాచెస్ వరకు షుగర్‌ని వేసి సేమ్ బీట్ చేస్తాం. ఓకే. ఇలా బీట్ చేసిన తర్వాత ఇక్కడ నేను యాక్చువల్‌గా నేను ఆయిల్ స్పూన్ ఏదైతే చూపిస్తున్నానో దాంతో అయితే 3 స్పూన్స్ వేశానండి. లేదు మెషరింగ్ కప్స్‌తో కావాలి అంటే 1/4 కప్ మనం వేస్తాం. 1/4 కప్ ఆఫ్ ఆయిల్‌ని వేస్తాం. అండ్ అలాగే ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా! అది హర్షీస్ సిరప్. నేను ఈ ఫోటోని కూడా స్టార్టింగ్ పెట్టాను. యాక్చువల్‌గా దీనికోసమని తీసుకోలేదు గానీ అది ఇంట్లో ఉంది. ట్రై చేద్దాం అన్నట్టుగా నేను హర్షీస్ సిరప్ 2 డ్రాప్సే ఏసాను. ఎలా ఉంటదో తెలీదు అని చెప్పి. కానీ చాలా బా వచ్చింది. ఒకవేళ ఉంటే మీరు కూడా యూజ్ చేసి ట్రై చేయండి. సో, తర్వాత మనం ఆల్రెడీ డ్రై ఇంగ్రీడియెంట్స్ పెట్టుకున్నాం కదా! అది స్లోగా 3-4 బ్యాచెస్‌లో ఏసి బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో బాగా మిక్స్ చేయండి. తర్వాత సో, కేక్ బ్యాటర్ నేను పెట్టక ముందే నేను ప్రీ హీట్ చేసుకున్నానండి. ఒక 10-15 మినిట్స్ వరకు. పెట్టిన తర్వాత దెన్ కేక్ బ్యాటర్‌ని నేను పెట్టానండి. ఆల్మోస్ట్ 35-40 మినిట్స్‌లో మీకు కేక్ అయిపోతుంది. సో, కేక్ అయిన తర్వాత టైమర్ పెట్టి సెట్ చేసి ఆఫ్ చేసిన తర్వాత కేక్ ఇలా అయిపోయింది కంప్లీట్‌గా. నేను నైఫ్‌తో చూసాను. మీ దగ్గర టూత్ పిక్ ఉంటే దాంతో చూడండి సరిపోతుంది. సో, మీరు చూసినట్లయితే వెంటనే నేను ఓపెన్ చేసినప్పుడు అది బాగా పొంగింది. సో, నేను వెంటనే తీయకుండా ఒక 2-3 మినిట్స్ నాట్ 2-3 మినిట్స్ మేబీ ఒక 5 మినిట్స్, 10 మినిట్స్ తర్వాత నేను తీసినప్పుడు అది ఏదైతే పొంగిందో పైకి అది మళ్ళీ నార్మల్ అయిపోయింది. లైక్ లెవెల్‌కొచ్చేసింది. దాని తర్వాత నేను అది బయటికి తీసి ఇలా వేరే ప్లేట్‌లోకి సర్వ్ చేశానండి. సర్వ్ చేసినప్పుడు చాలా మెత్తగా వచ్చింది. చాలా స్పాంజీగా వచ్చింది. మనం బయట కంటే కూడా ఇంట్లో మనం ఓన్‌గా చేసుకొని తినింది చాలా బావుంటుంది. సో, మీరు ట్రై చేయండి. అండ్ మీకెలా వచ్చిందో కూడా మాకు కమెంట్ చేయండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా మెజర్‌మెంట్స్‌లో మీరు కమెంట్ చేయండి. మేము ఆన్సర్ చేస్తాం మీకు. అండ్ అలాగే చూస్తున్నారు కదా ఎంత మెత్తగా వచ్చిందో. అండ్ నేను ఫస్ట్ ఇలా కట్ చేసినప్పుడు అది సరిగ్గా కట్ అవ్వలేదు. టెక్నిక్ ఏంటి అంటే అలా గట్టిగా ఒకేసారి కాకుండా ఇలా లైక్ కొంచెం షేక్ చేస్తూ కట్ చేసినప్పుడు అది చాలా ఈజీగా కట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మిడిల్ పీస్ చాలా చక్కగా వచ్చిందండి బయటికి. అసలు ఎక్కడ ఏది అంటుకోకుండా చక్కగా ఎంత బాగా బేక్ అయిందంటే మీకు ఈ పీస్ తీసినప్పుడు మీకు అర్థమైపోతుంది. మనం జనరల్‌గా వేరే వీడియోస్‌లో సైడ్ పీస్ తీసి చూడడం అదంతా చూస్తాం కానీ మిడిల్ పీస్ పర్ఫెక్ట్‌గా వచ్చిందంటే కేక్ సూపర్‌గా బేక్ అయినట్టు. సో, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ పిల్లలకి ఇది చాలా బావుంటుంది. చాలా ఇష్టపడతారు. సో, ట్రై చేయండి. ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు మాకు కమెంట్ చేయండి. అంతేనండి. ఈజీగా స్పాంజ్ చాక్లేట్ కేక్ తయారు చేసే విధానం. సో, వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మామ్ మేడ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.